Welcome to my channel Learn and Grow. Today our topic is the basic elements of a communication system with block diagram. సో అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ని టూ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో దాన్ని ఏమంటాం? కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. సో ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ బ్లాక్ డయాగ్రామ్లో మొత్తం 6 బ్లాక్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ సోర్స్, ట్రాన్స్మిటర్, ఛానల్, నాయిస్ సోర్స్, రిసీవర్ అండ్ ఇన్ఫర్మేషన్ డెస్టినేషన్. సో అసలు ఇన్ఫర్మేషన్ సోర్స్ అంటే ఏంటి? జనరేట్స్ ద ఒరిజినల్ కంటెంట్ దట్ నీడ్స్ టు బి సెండ్. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ సోర్స్లో మనం వాయిస్ సిగ్నల్ అవ్వచ్చు, లేదంటే టెక్స్ట్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఏదైనా సరే ఇన్పుట్ కింద ఇస్తాం ఇన్ఫర్మేషన్ సోర్స్లో. దీని నుంచి దేనికి ఇస్తామంటే ఇన్పుట్ ట్రాన్స్యూజర్. సో ట్రాన్స్యూజర్ అంటే ఏం చేస్తుంది? వన్ ఫామ్ నుంచి ఇంకో అనదర్ ఫామ్కి కన్వర్ట్ చేస్తుంది. అంటే కన్వర్ట్ ది రా మెసేజ్ ఇంటూ ఎన్ ఎలక్ట్రికల్ సిగ్నల్. అంటే మనం ఇచ్చింది ఇక్కడ ఏం సిగ్నల్? వాయిస్ సిగ్నల్ అయితే వాయిస్ సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో దాని నుంచి దేనికి ఇస్తాం? ట్రాన్స్మిటర్కి ఇస్తాం. సో ట్రాన్స్మిటర్లో మనకి 4 ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ప్రాసెసింగ్ అండ్ ఎన్కోడింగ్, మాడ్యులేషన్, యాంప్లిఫికేషన్, ట్రాన్స్మిషన్ ప్రిపరేషన్. సో ప్రాసెసింగ్ అండ్ ఎన్కోడింగ్ అంటే ఏం చేస్తుంది అంటే మాడిఫైస్ ది మెసేజ్. సో మనం ఏదైతే సిగ్నల్ ఇచ్చామో దాన్ని మాడిఫై చేస్తుంది. అంటే దేన్ని యూజ్ చేసుకుని? ఫిల్టరింగ్ అండ్ ఎన్కోడింగ్ ప్రాసెస్ని యూజ్ చేసుకుని మాడిఫై చేస్తుంది. నెక్స్ట్ మాడ్యులేషన్. మాడ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది క్యారియర్ సిగ్నల్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు మెసేజ్ సిగ్నల్. అంటే క్యారియర్ సిగ్నల్ ఏదైతే ఉందో దాని యాంప్లిట్యూడ్ అనేది మెసేజ్ సిగ్నల్తో వ్యారీ అవుతుంది అన్నమాట. దాన్ని మాడ్యులేషన్ అంటారు. నెక్స్ట్ యాంప్లిఫికేషన్. సో యాంప్లిఫికేషన్ అంటే ఏంటి? సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే రైజెస్ సిగ్నల్ పవర్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ప్రిపరేషన్. సో ఇక్కడ ఏమవుతుంది? ప్రిపేర్స్ ద సిగ్నల్ టు స్విచ్ ది చూజన్ ఛానల్. అంటే మనకి ఏ ఛానల్కి సెండ్ చేయాలి అని చెప్పి ట్రాన్స్మిషన్ ప్రిపరేషన్ అనేది చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఛానల్. ఛానల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ది పాత్వే ఫర్ సిగ్నల్ ట్రావెల్ వైర్డ్ ఆర్ వైర్లెస్. సో వైర్ అంటే కేబుల్ అన్నీ యూజ్ చేసుకుంటే అటెండ్ ట్రాన్స్మిట్ చేస్తారు. వైర్లెస్ అంటే ఎయిర్ ఆర్ స్పేస్ని యూజ్ చేసుకుని ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ రిసీవర్. సో రిసీవర్లో మనకు వచ్చేసి మళ్ళీ 4 పార్ట్స్ ఉంటాయి. రిసెప్షన్, ఫిల్టరింగ్ అండ్ యాంప్లిఫికేషన్, డిమాడ్యులేషన్, ఎన్కోడింగ్. సో రిసెప్షన్ అంటే ఏం చేస్తుంది? క్యాప్చర్ ది ట్రాన్స్మిటర్ సిగ్నల్. సో అంటే మనం ఏదైతే ట్రాన్స్మిట్ చేసామో దాన్ని రిసీవ్ చేసుకుంటుంది సిగ్నల్ని. దేని నుంచి? యాంటీనా అవ్వచ్చు, లేదంటే వైర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫిల్టరింగ్ అండ్ యాంప్లిఫికేషన్. సో ఇక్కడ ఫిల్టరింగ్ అండ్ యాంప్లిఫికేషన్ ఎందుకు తీసుకున్నామంటే ఈ ఛానల్కి నాయిస్ సోర్స్ అనేది కనెక్ట్ అయి ఉంది. సో అసలు నాయిస్ సోర్స్ అంటే ఏం చేస్తుంది? నాయిస్ కంటామినేట్స్ ద సిగ్నల్ రెడ్యూసింగ్ క్లారిటీ అండ్ యాక్యురసీ ఆఫ్ ది రిసీవ్డ్ మెసేజ్. అంటే మనం ఏదైతే సిగ్నల్ ట్రాన్స్మిట్ చేసామో దాంట్లో మనకి సమ్ నాయిస్ అనేది ఉంటుంది. సో ఆ నాయిస్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ మనం ఫిల్టరింగ్ అండ్ యాంప్లిఫికేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే క్లీన్ అప్ అండ్ బూస్ట్ ది సిగ్నల్. సో అంటే నాయిస్ని రిమూవ్ చేసి సిగ్నల్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ డిమాడ్యులేషన్. డిమాడ్యులేషన్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్ట్ ది ఒరిజినల్ మెసేజ్ ఫ్రమ్ ది క్యారియర్. సో ఇందాక మాడ్యులేషన్లో క్యారియర్ మెసేజ్ రెండు కూడా చేంజ్ అయ్యి యాంప్లిట్యూడ్ అనేది ట్రావెల్ అయింది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే డిమాడ్యులేషన్లో ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ డీకోడింగ్. సో ఇందాక ఎన్కోడింగ్ జరిగింది కదా, ఇప్పుడు ఏమవుతుంది అంటే రివర్స్ ఎన్కోడింగ్ స్టెప్స్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్. ట్రాన్స్మిటర్లో ఎన్కోడింగ్ జరిగింది కాబట్టి రిసీవింగ్లో డీకోడింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అవుట్పుట్ ట్రాన్స్యూజర్. సో అవుట్పుట్ ట్రాన్స్యూజర్ ఏం చేస్తుంది? ఇన్పుట్ ట్రాన్స్యూజర్ ఏమో మనం ఇచ్చిన సిగ్నల్ అంటే వాయిస్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, దేన్నైనా సరే దాన్ని ఎలక్ట్రికల్ కింద కన్వర్ట్ చేసుకుంది. ఇక్కడ అవుట్పుట్ ట్రాన్స్యూజర్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ని ఒరిజినల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే వాయిస్ ఇస్తే వాయిస్లోకి, టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డెస్టినేషన్. సో ఇన్ఫర్మేషన్ డెస్టినేషన్ అంటే ఏంటి? మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని అవుట్పుట్లో ప్రజెంట్ చేస్తుంది. ఇట్ టేక్స్ ద ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ యాజ్ అవుట్పుట్.